శుభోదయం. ఈరోజు మనం ఒక మంచి సామాజిక శాస్త్రవేత్త అయినటువంటి ఏఆర్ దేశాయ్ గారి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మనం గత కొన్ని రోజులుగా భారతదేశ సామాజిక శాస్త్రం యొక్క సాంప్రదాయాలు, ఆలోచన సాంప్రదాయాలు, వీటి గురించి మనము దీంట్లో భాగంగా మనము డిపి ముఖర్జీ గారిని, ఆ తర్వాత మన వేరే వాళ్ళని గురించి లేకుంటే రాధాకమల్ ముఖర్జీ గురించి కానీ, లేకపోతే ఎంఎన్ శ్రీనివాస్ కానీ, ఇట్లా రకరకాల వాళ్ళ గురించి మనం గత కొన్ని రోజులుగా మనం కంటిన్యూస్గా వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈరోజు మన పాఠంలో మనం ఏఆర్ దేశాయ్ గురించి తెలుసుకుందాం. అయితే నా పేరు డాక్టర్ అబ్బాస్. ఈరోజు మనము ఈ యొక్క ఏఆర్ దేశాయ్ గురించి తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అసలు మార్క్సిజము ఏఆర్ దేశాయ్కు మిగతా వాళ్ళకి గల తేడా ఏంటి, మార్క్సిజంని ఏఆర్ దేశాయ్ ఏ రకంగా అవలంబించాడు, భారతదేశాన్ని అర్థం చేసుకోవాలంటే రకరకాల వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేయడం అనేది జరిగింది. ఒక సమాజాన్ని చదవాలి అంటే మీకు ఫంక్షనలిజం ఉంటుంది, మార్క్సిజం ఉంటుంది, ఫెమినిజం ఉంటుంది, దళితిజం ఉంటుంది, బహుజనవాదం ఉంటుంది, కాన్స్టిట్యూషనలిజం ఉంటుంది. ఆ తర్వాత మీకు ఏంటంటే రకరకాలైనటువంటి వాదాలు ఉంటాయి. అయితే ఇక్కడ మనం ఏఆర్ దేశాయ్ గారిని కనుక మనం చూస్తే, ఆయనే మార్క్సిస్ట్ కోణాన్ని, భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి ఆయనే ప్రయత్నం చేశారని మనం చెప్పొచ్చు. ఎట్లా అంటే మార్క్సిజం అంటే ఏంటి అనేది మనం కూడా కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం. అదేంటి అంటే గతితార్కిక భౌతికవాదము, లేకపోతే చారిత్రాత్మక భౌతికవాదాన్ని, ఈ రెండింటిని కూడా చూసి ఆయన భారతదేశాన్ని అనలైజ్ చేయడం అనేది ఏఆర్ దేశాయ్ గారు చేశారు. అంటే గతితార్కిక భౌతికవాదం అంటే ఏంటి, లేకుంటే చారిత్రాత్మక భౌతికవాదం అంటే ఏంటి అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. చరిత్రను మనం చాలా లోతుగా అధ్యయనం చేసి, అది ఒక రాజులు కాదు, రాణులు కాదు, ఇది ఒక గతితార్కిక భౌతికవాదం. దాన్ని చారిత్రాత్మక భౌతికవాదం, చరిత్రను మనం భౌతికవాద దృష్టితో చూడడం. అంటే ఎట్లా అంటే వ్యవసాయం ఎట్లా డెవలప్ అయింది, లేకుంటే ఈ ఐరన్ రావడంతో వ్యవసాయం ఎట్లా డెవలప్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు మానవ సమాజం ఇంకా మనం చూస్తే, మొదట్లో జనాలు ఎట్లా ఉండేవాళ్ళండి, మొదట్లో అంతా సంచార జీవులుగా ఉండేవాళ్ళు. ఈ సంచార జీవులుగా ఉండేవాళ్ళు ఎందుకు తర్వాత హ్యూమన్ సెటిల్మెంట్ వచ్చింది అంటే, ఎప్పుడైతే ఈ ఐరన్ని ఇన్వెన్షన్ చేశారో అప్పుడు మనకు సెటిల్డ్ అగ్రికల్చర్ అనేది రావడం జరిగింది. ఆ సెటిల్డ్ అగ్రికల్చర్ తోటి ఏమైంది, సర్ప్లస్ వాల్యూ అనేది రావడం జరిగింది. అంటే ఇప్పుడు ఒక 10 ఎకరాల భూమి ఉందనుకోండి, ఈ 10 ఎకరాల భూమిలో ఒక సెటిల్డ్ అగ్రికల్చర్లో ఐరన్ వల్ల, రకరకాల వల్ల ఉపయోగించడం వల్ల మనకి ఏమైంది అంటే ఉత్పత్తి అనేది పెరగడం జరిగింది. ఇప్పుడు 10 ఎకరాల భూమి అనేది ఒక 100 మంది సరిపోతే, అది మీకు అక్కడ 100 మంది కంటే తక్కువ ఉన్నారనుకోండి, అప్పుడు ఆ మిగులు విలువ ఎవరి దగ్గర ఉంటుందండి? ఈ మిగులు విలువ ఎవరి దగ్గర అయితే ఉంటారో వాళ్ళని భూస్వాములు అన్నారు. ఈ రకంగా అది ఆ తర్వాత ఎప్పుడైతే పెట్టుబడిదారి విధానం అంటే మెషిన్ వచ్చిందో, అంటే క్యాపిటలిస్ట్ ఫార్మ్ ఆఫ్ అగ్రికల్చర్ వచ్చిందో, ఈ క్యాపిటలిస్ట్ ఫార్మ్ ఆఫ్ అగ్రికల్చర్లో మనకు మిషనరీ, ఆ తర్వాత హెచ్వై సీడ్స్, ఇవన్నీ కూడా కలపడం వల్ల ఏమైందంటే అగ్రికల్చర్లో ఒక పెను విప్లవం అనేది జరిగింది. అంటే క్యాపిటలిజం కూడా అగ్రికల్చర్ ఏం చేసిందంటే, ఎందుకు మనం అగ్రికల్చర్ గురించే మాట్లాడుకోవాలి, పిజెంట్స్ గురించే మాట్లాడుకోవాలి అంటే, భారతదేశం అనేది వ్యవసాయం అనేది వెన్నుముక. మీరు హైదరాబాద్ తీసుకొని ఇంకా ఏదో మాట్లాడతారు, సిటీ అంటారు, అది ఇవి మాట్లాడతారు, పెద్ద గొప్పలు మాట్లాడుకుంటారు. కానీ వాస్తవంగా చూస్తే భారతదేశం కానీ, పాకిస్తాన్ కానీ, సౌత్ ఏషియా కానీ, ఇవన్నీ కూడా అగ్రికల్చర్ అనేది వెన్నుముకగా ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఈ అగ్రికల్చర్ని ఎట్లా అర్థం చేసుకోవాలనే దాంట్లో భాగంగా, అంటే భారతదేశాన్ని అర్థం చేసుకోవాలంటే అగ్రికల్చర్ని అర్థం చేసుకోవాలి, భారతదేశాన్ని అర్థం చేసుకోవాలంటే కుల వ్యవస్థను అర్థం చేసుకోవాలి, భారతదేశాన్ని అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి వర్గ వ్యవస్థను అర్థం చేసుకోవాలి, భారతదేశాన్ని అర్థం చేసుకోవాలంటే ఇక్కడ రాజులు, రాణులు, మధ్యతరగతి, దళితులు, గిరిజనులు, మైనారిటీస్, వీళ్ళ గురించి అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఉన్న ఈ పరిస్థితులలో మనం చారిత్రాత్మక భౌతికవాదం ఏంటంటే, చరిత్రను ఒక హిందూ, ముస్లిం, క్రిస్టియన్, లేకుంటే ఇంకా రకరకాల ఈ యొక్క కోణాల నుంచి కాకుండా ఒక భౌతికవాద దృష్టితో చూడడం జరగాలి. అంటే ఏంటి అంటే, ప్రపంచానికి
నాకు తెలిసి అంటే కార్ల్ మార్క్స్ ఇచ్చినటువంటి గొప్ప సిద్ధాంతం ఏదైతే ఉందంటే అది చారిత్రాత్మక భౌతికవాదం మరియు హిస్టారికల్ మెటీరియలిజం. అంటే ఇంకోటేమో గత్తార్కిక భౌతికవాదం. అంటే గతి అంటే ఒక టైం అనేది ఎట్లా అన్వైండ్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి అంటే అది గతితార్కిక భౌతికవాదం, ఆ చారిత్రాత్మక భౌతికవాదాలతో మనం చరిత్రను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే భారతదేశ చరిత్రను కనుక చూస్తే ఇప్పుడు ప్రీ బ్రిటిష్ ఇండియాలో ఎట్లా ఉండేది ఇండియా అంటే మన ఏఆర్ దేశాయ్ ప్రకారము ఇప్పుడు ఒక ఊరు ఉంది అనుకోండి, మాలాంటి ఊరు ఉంది దీక్షగుంట ఊర్లో. మీరు 18వ శతాబ్దంలో 16వ శతాబ్దంలో మా ఊర్లో కాకతీయులు ఇదేంటి టెంపుల్ని కట్టారు. ఆ టైంలో మా ఊరు ఎట్లా ఉండేదంటే ప్రైవేట్ క్యాపిటల్ అంటూ ప్రైవేట్ ఓనర్షిప్ ఆఫ్ ది ల్యాండ్ అనేది లేకపోయేది. అంటే ఒక గ్రామంలో ఉన్న భూమి మొత్తం ఆ విలేజ్కి సంబంధించింది. ఎప్పుడైతే భారతదేశంలోకి కలోనలిజం వచ్చిందో, కలోనలిజం అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, అప్పుడు ఏం చేశారు అంటే వాళ్ళు ఈ యొక్క ఎప్పుడైతే వాళ్ళకు రెవెన్యూ రావడానికి గాను ఈ ల్యాండ్ని ప్రైవేట్ కార్నివాలిస్ వాడు ఏం చేశాడు అంటే రైట్ టు ఓన్ ది ల్యాండ్ అనే చట్టాన్ని తీసుకొచ్చాడు. దాంతో వ్యక్తికి వ్యక్తిగతంగా ఆస్తి ఉండడం అనేది కార్నివాలిస్ బ్రిటిష్ విధానంతో మొదలైంది చెప్పొచ్చు. ఇది మనం చరిత్రలోకి వెళ్తే చరిత్ర సత్యాలు ఎట్లా ఉంటాయంటే ఒక్కొక్క కోణంలో ఒక్కొక్కరు ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకంగా చేశారనేది మనకు అర్థమవుతుంది. అంటే 18వ శతాబ్దం ముందు రోజుల్లో భారతదేశం ఎట్లా ఉంటుంది అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇవంతా ఇంత డీప్ ఎందుకు చెప్తున్నాను అంటే మనకు ఒక సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే దాంట్లో ఉన్న వ్యవసాయ రంగం, అక్కడ ఉన్న పరిశ్రమ రంగము, వీటన్నిటిని కూడా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా మన భారతదేశం అనేది ఒక అగ్రికల్చర్ కంట్రీ కాబట్టి ఇక్కడ వ్యవసాయ విధానం ఎట్లా ఉండేది, పూర్ ఎట్లా ఉండేవాళ్ళు, మధ్యతరగతి ఎట్లా ఉండేవాళ్ళు, ల్యాండ్ లార్డిజం ఎట్లా ఉండేది, ఆబ్సెంటీ ల్యాండ్ లార్డిజం ఎట్లా ఉండేది, అసలు వ్యవసాయం అనేది సోషలిస్ట్ ఉండాలనా లేకుంటే క్యాపిటలిస్ట్గా ఉండాలా. దీంట్లో రుద్ర మోహంతి, అశోక్ రుద్ర అని వీళ్ళ మధ్యలో డిబేట్ ఎట్లా జరిగింది అంటే ఈ యొక్క ఎవరు ఉత్సా పట్నాయక్ మరియు రుద్ర మోహంతి వీళ్ళిద్దరి మధ్యలో ఒక 10 సంవత్సరాల పాటు ఈపీడబ్ల్యూలో డిబేట్ జరిగింది. అదేని మీద అంటే అగ్రికల్చర్లో క్యాపిటలిజం అనేది ఏ రకంగా డెవలప్ అయిందని. ఈ రకంగా మనకేంటి అంటే భారతదేశాన్ని అర్థం చేసుకోవాలంటే అగ్రికల్చర్ని అర్థం చేసుకోవాలి, అగ్రికల్చర్ని అర్థం చేసుకోవాలంటే చరిత్రను అర్థం చేసుకోవాలి, చరిత్రలో అనేది వ్యవసాయం అనేది ఏ రకంగా మారింది, ఎక్కువ గ్రామాల భారతదేశంలో అది ఏ రకంగా మారింది, 70% జనాభా దేని మీద ఆధారపడి ఉన్నదో అది ఎట్లా మారింది అని తెలుసుకోవడానికి మనం చరిత్ర కోణాలలో కూడా పోవాల్సి ఉంటుంది. ఆ రకంగా చరిత్ర లోపలికి పోతే మనకు 18వ శతాబ్దం ముందులో భారతదేశ గ్రామీణ ప్రాంతాలు అనేటివి సెల్ఫ్ సఫిషియెంట్. అంటే బ్రిటిషర్స్ రాకముందు ఇంక్లూడింగ్ మొఘలుల టైంలో కూడా మీకు ప్రైవేట్ ఓనర్షిప్ అనేది ప్రైవేట్ ఓనర్షిప్ ఆఫ్ ది ల్యాండ్ అనేది లేదు. అది ఎప్పుడు మొదలైంది అంటే ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళ రాకతోటే ప్రైవేట్ ల్యాండ్ లార్డిజం అనేది వచ్చింది, అంతకుముందు లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు మనం అర్థం చేసుకోవాలంటే ఎప్పుడైతే ఈ ప్రైవేట్ ప్రాపర్టీ అనేది వచ్చిందో లేకుంటే ఎప్పుడైతే ఇండివిజువల్ ఓనర్షిప్ ఆఫ్ ది ల్యాండ్ వచ్చిందో అప్పుడు భారతదేశం లేదు ప్రపంచ గమనం మొత్తం మారిపోయిందని చెప్పొచ్చు. ఈ రకంగా భారతదేశం అయితే దీన్ని ఏఆర్ దేశాయ్ గారు ఒక గతార్కిక భౌతికవాదంతో ఒక చారిత్రాత్మక భౌతికవాదంతో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు కూడా రాజులు భారతదేశాన్ని నిండే రాజులు వాళ్ళకు సొంతంగా భూములు అంటే ఉండకపోయేదండి. అంటే వాళ్ళకి జాగీర్దారులు ఉండేవాళ్ళు, మున్సబులు ఉండేవాళ్ళు, ఆ తర్వాత భూస్వాములు ఉండేవాళ్ళు. కానీ నాకు తెలిసి వాళ్ళకు వ్యక్తిగతంగా భూములు అనేటివి రాజులకు రాములకు కానీ ఉండకపోయేది. వాళ్ళ ఆస్థానంలో ఉన్నటువంటి జాగీర్దారులకు మాత్రం ఉండేది. అంటే ఏఆర్ దేశాయ్ గారు ఇంత క్లిష్టమైనటువంటి భారతదేశ చరిత్రను ఒక కమ్యూనిస్టు దృక్పథంతో చదవడం జరిగింది. అంటే చారిత్రాత్మక భౌతికవాదం అంటే ఏంటి అంటే చరిత్రను అధ్యయనము భౌతికవాద దృష్టితో చేయడాన్నే చారిత్రాత్మక భౌతికవాదం అంటారు. అంటే భౌతిక భూమి, నీళ్లు, సంపద ఇవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి, అవి ఎవరి చేతులలో ఉన్నాయి అనేది అర్థం చేసుకోవడమే భౌతికవాద దృష్టితోటి
మనం చరిత్రను అర్థం చేసుకోవడం. ఉదాహరణకి రెడ్డీస్ ఉన్నారు, కమ్మాస్ ఉన్నారు, లేకుంటే బ్రాహ్మిన్స్ ఉన్నారు. ఈ బ్రాహ్మిన్స్ దగ్గరనే ఎక్కువగా ల్యాండ్ ఉండేది. ఇప్పుడు పివి నరసింహారావు గారి గురించి మీరు తీసుకున్నారు అనుకోండి, ఆయనే నిజాం టైంలో వాళ్ళ కుటుంబం అనేది ఒక భూస్వామ్య కుటుంబం. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన భూముల్ని నక్సలైట్లు జెండా బాతేసేసి ఆయన ఆయన భూముల్ని తీసుకోవడం అనేది జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది మనం చారిత్రాత్మక భౌతికవాదంతో చరిత్రను చూడవలసి ఉంటుంది. అంటే భూమి ఎవరి దగ్గర ఉంది, సంపద ఎవరి దగ్గర ఉన్నది, డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి, నీళ్ళు ఎవరి దగ్గర ఉన్నాయి, నిధులు ఎవరి దగ్గర ఉన్నాయి, ఆ తర్వాత ఉద్యోగస్తులుగా ఎవరున్నారు, ఆ తర్వాత ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అంటే మూలధనం ఎవరి దగ్గర ఉంది, దీన్ని ఎవరి దగ్గర ఉందో అని చూడడము, దాని ద్వారా చరిత్రను అర్థం చేసుకోవడాన్ని మనము చారిత్రాత్మక భౌతికవాదం అంటారు. గతార్కిక భౌతికవాదం అంటే అది ఏంటి అంటే, మనకు అంటే సమాజము ఎట్లా అభివృద్ధి చెందుతుంది, అంటే ఒక దశ నుంచి ఇంకొక దశకి ఎట్లా మారింది అనేది గతార్కిక భౌతికవాదం. అంటే ఇప్పుడు మనకు ఏన్షియంట్ టైం ఉంది. మనము ఆదిమ మానవుడు గుహలలో ఉండేవాడు, అతను జంతువులు వేటాడి చేసేవాడు. ఎప్పుడైతే మనిషికి ప్రకృతికి మరి జరిగే ఒక సంఘర్షణ ఉంటుందో, ఆ సంఘర్షణలోంచి చరిత్ర ఎట్లా పుట్టుకొచ్చింది అనేది గతితార్కిక భౌతికవాదం. మనకు ఏన్షియంట్ టైం నుంచి మిడివల్ టైంకి రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, ఇనుమును ఇన్వెన్షన్ చేయడం అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఎప్పుడైతే ఇనుము కనుక్కున్నారో, ఆ తర్వాత సెటిల్డ్ అగ్రికల్చర్ వచ్చిందో, అప్పటి నుంచి మళ్ళీ ఏమైంది అంటే ఒక పెట్టుబడిదారి విధానానికి, ఒక ఫ్యూడలిజానికి అనేది దారితీసింది. ఎప్పుడైతే ఈ ఫ్యూడలిజంలో ఈ యొక్క ఒక్కరు ఎక్కువగా భూమిని కలిగి ఉండడం, అవంతా దాన్ని ఫ్యూడలిజం అంటారు. అందుకనే భారతదేశాన్ని ఏమంటారు అంటే సెమీ ఫ్యూడల్, సెమీ క్యాపిటలిస్ట్ కంట్రీ అంటారు. ఇప్పటికి కూడా భారతదేశాన్ని సెమీ ఫ్యూడల్, సెమీ క్యాపిటలిస్ట్ అంటారు. మీకు ఒక ఉదాహరణ చెప్పేసి మనం కొంచెం ముందుకు వెళ్దాం. అంటే చరిత్రను అర్థం చేసుకోవడాన్ని కానీ, లేకుంటే మన చారిత్రాత్మక భౌతికవాద దృష్టితో మనం సమాజాన్ని అర్థం చేసుకోవడం అనేది ఎట్లా ఉంటుందో మీకు అర్థం చెప్పడానికి ఇదంతా నేను చెప్పవలసి వస్తుంది. ఒక ఉదాహరణ చెప్పేసేసి నేను మళ్ళీ పాఠంలోకి వెళ్దాం. ఎట్లా అంటే ఒక ఉదాహరణ ఏంటంటే, ఈ మధ్యలో మీరందరికీ తెలుసు, పంజాబ్లో వాళ్ళు రైతులు మొత్తం కూడా వాళ్ళు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో పెద్ద ఎత్తున చేయడం వల్ల 1000 మంది చనిపోవడం అనేది జరిగింది. అంటే దాని అర్థం ఏంటండి? దాని అర్థం ఏంటంటే, భారతీయ పాలకులు లేకుంటే పెట్టుబడిదారి విధానము వీళ్ళేమంటారు, రైతుకు గిట్టుబాటు ధర కావాలి అంటే రైతులు ఎక్కడైనా అమ్ముకోవడానికి అవకాశము ఉంటుంది ఈ యొక్క నూతన వ్యవసాయ బిల్లుల ద్వారా. ఇప్పుడు ఉన్నటువంటి విధానంలో అది రైతు మోసానికి గురవుతున్నాడు, రైతుల్ని టాటాలను, బిర్లాలను చేయడమే మా ఉద్దేశం అని ప్రస్తుతం ఉన్నటువంటి మోడీ ప్రభుత్వంలోని ఆధ్వర్యంలో ప్రభుత్వం చెప్పింది. కానీ వ్యవసాయదారులు దాన్ని నమ్మలేదు. వాళ్ళు తమ భూములు పోతాయని అనేది వాళ్ళు ఇది వాళ్ళకు గిట్టుబాటు ధర కావాలని వాళ్ళ భూములు ఇవన్నీ చేసేసి వాళ్ళు ధర్నా చేస్తే 1000 మంది చనిపోయారు. ఆ తర్వాత ఆ వ్యవసాయ బిల్లులు తప్పైపోయిందని మోడీ గారు వెనక్కి తీసుకున్నారు. అంటే ఒక 1000 మంది చనిపోయారంటే మీరు ఊహించుకోండి భారతదేశంలో వ్యవసాయం ఎంత ప్రధానమైంది. ఇంతకుముందు మీకు గుర్తుందో లేదో, 5 రూపాయల నోటు మీద ట్రాక్టర్ ఉండేది. ఇప్పుడు ఆ 5 రూపాయల నోటే అవ్వపడతలేదు, ఆ ట్రాక్టర్ అనేది పోయింది. అంటే వ్యవసాయం అనేది చాలా ముఖ్యము, అది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ఎట్లా ఉండేది అనేది మనకు 5 రూపాయల నోటు అనేది మనం ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చామనేది మనకు వ్యవసాయానికి అర్థమవుతుంది. అంటే భారతదేశాన్ని అర్థం చేసుకోవాలంటే గతార్కిక భౌతికవాదము, చారిత్రాత్మక భౌతికవాదము ఇట్లాంటి వాటితోటి మనం చరిత్రను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి మార్క్సిస్ట్, కార్ల్ మార్క్స్ దస్ క్యాపిటల్, ఆ తర్వాత కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, ది ఫిలసాఫికల్ మ్యాన్స్క్రిప్ట్స్ అని ఇట్లా చాలా పుస్తకాలు రాయడం అనేది జరిగింది. దాంట్లో ఆయన చరిత్రను ఎట్లా చదవాలి అనేది ఆయన చెప్పాడు. చాలా వరకు ఏంటంటే, ఇప్పుడు భారతదేశంలో ఏమవుతుంది అంటే, చరిత్ర అనేది ఒక పెద్ద కంటెంటిషియస్
ఇష్యూ అయిపోయింది. అంటే ఒక 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 ప్రాబ్లమాటిక్ ఇష్యూగా మనకు చరిత్ర ఈరోజు అవపడుతుంది. ఎందుకంటే హిందూ అని, ముస్లిం అని, క్రిస్టియన్ అని, కమ్యూనిజం అని ఈరోజు ఎక్కువ వస్తుంది. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఎట్లా అంటే, మనం అర్థం చేసుకోవాల్సింది కమ్యూనిస్టు అంటే ఒక సోషలిస్టు, లేకపోతే ఒక చారిత్రాత్మక భౌతికవాదం, లేకపోతే గత్తార్కిక భౌతికవాదంతో మనం సమాజాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదంతా మీకు ఎందుకు చెప్పాను అంటే, ఏఆర్ దేశాయ్ కానివ్వండి, డిపి ముఖర్జీ కానివ్వండి, వీరిద్దరు కూడా కమ్యూనిస్టు, ఆ తర్వాత చారిత్రాత్మక భౌతికవాదము, గత్తార్కిక భౌతికవాద కోణాల నుంచి చరిత్రను, భారతదేశ సమాజాన్ని అర్థం చేసుకోవడం అనేది జరిగింది. చాలామంది ఏమంటారు అంటే కమ్యూనిస్టులు వర్గ విముక్తితోటే కుల విముక్తి జరుగుతుందని మనకు సాంప్రదాయ కమ్యూనిస్టులు మాట్లాడడం జరుగుతుంది. అంటే సాంప్రదాయ ఇప్పుడు భూమి, భుక్తి, ఉద్యోగాలు, కార్మికుల వేతనాలు, ఒక ఒక సౌకర్యకరమైన జీవితం, ఇవన్నీ కూడా ఒక ఒక కులాన్ని పెద్దగా అణచివేయచ్చు కులాన్ని అని చెప్తే అని సాంప్రదాయ మార్క్సిస్టులు చెప్తారు. కానీ మన కులం అనేది చాలా చాలా ముఖ్యము. అది కులాన్ని అది సొసైటల్ ఒక స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ హిందూయిజం. నువ్వు వర్గపోరుతోటి వర్గ విముక్తితోటి కుల విముక్తి జరగదు అనేది కొంతమంది కులవాదులు, అంబేద్కర్ లాంటి వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, ఈ యొక్క భారతదేశం అనేది ఒక కుల సమాజము, ఇది కమ్యూనిస్టు మార్క్సిస్టు అనేది ఒక వర్గ విముక్తి అనేది అది కొంతమందికే జరుగుతుంది, కానీ ఇది కుల విముక్తికి దారి తీయదు అనేది మనకు అంబేద్కర్ గారు కానివ్వండి, పూలే గారు కానివ్వండి, ఈ యొక్క ఒక వర్గం ఉంది, బహుజన వర్గం అని చెప్పొచ్చు. అలా కాకుండా వర్గపోరు ద్వారా ఇప్పుడు మావోయిస్టులు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, ఆ తర్వాత సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, సాంప్రదాయ కమ్యూనిస్టులు, సాంప్రదాయేతర కమ్యూనిస్ట్ పార్టీలు, ఈ రెండు కూడా వీళ్ళు ఏమంటారు అంటే కమ్యూనిజము, మావోయిజము, లేకపోతే లెనినిజము, స్టాలినిజము, ఇంకా వీటి ద్వారానే, లేకపోతే రోజా లగ్జంబర్గ్, వీళ్ళ యొక్క అప్రోచ్, మార్క్సిస్ట్ అప్రోచ్, లెనిన్ అప్రోచ్, ఆ తర్వాత మార్క్స్ ఫ్రెండ్ ఉన్నాడే, ఆయన పేరు ఆయన ఏంగెల్స్ ద్వారా చెప్పినటువంటి సిద్ధాంతాల ద్వారా మనకు ఈ యొక్క సమాజాన్ని అర్థం చేసుకోవడం, సమాజాన్ని చూడడం అనేది ఇది కమ్యూనిస్టు నుంచి మనకు ఇట్లా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అన్నట్టు. అంటే ఇక్కడ నేను చెప్పదలసిన విషయం ఏంటి అంటే, ఈ రకంగా ప్రపంచాన్ని మనం అర్థం చేసుకోవాలి, భారతదేశాన్ని అర్థం చేసుకోవాలి. వీళ్ళంతా కూడా ఏం చెప్తారంటే వర్గ నిర్మూలన ఖతం కరో, క్లాస్కో ఖతం కరో అంటే నువ్వు వర్గ నిర్మూలన ద్వారా కుల నిర్మూలన అవుతుంది, చరిత్రను అట్లా అర్థం చేసుకోవాలి అని వీళ్ళంతా చెప్తే, ఇంకొక పక్క పూలే, అంబేద్కరు, పెరియారు ఆయనే అసలు కులమే ప్రధానం భారతదేశంలో. నువ్వు ఒక బ్రాహ్మణుని, ఒక పావును చూస్తే ఫస్ట్ పాపను చంపి తర్వాత పావును చేయాలి అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే, భారతదేశం అనేది ఒక బ్రాహ్మణికల్ వ్యవస్థ ఉంది. ఇప్పుడు ఇండియన్ కమ్యూనిస్ట్ ఆర్ నథింగ్ బట్ బ్రాహ్మణికల్ కమ్యూనిస్ట్స్ అని చాలా చాలా క్రిటిసిజం ఉంది. అందుకనే మారోజ్ వీరన్న అని ఒక ఆయన ఏం చెప్పాడు అంటే, నీకు వర్గపోరులోనే కుల విముక్తి కూడా జరగాలి, లేకుంటే మావోయిస్టులు కూడా కులాన్ని అర్థం చేసుకోలేదు, కులాన్ని ఇంతకాలం మావోయిస్ట్ పార్టీలు కానీ లేకుంటే పార్లమెంటరీ పందాన్ని అనుభవించి కమ్యూనిస్ట్ పార్టీలు కానీ కులాన్ని అడ్రస్ చేయలేదు. కాబట్టి కులాన్ని కూడా తీసుకుంటూ వర్గ కుల నిర్మూలన అనేది పోరు అనేది ఈయన చెప్పడం అనేది జరిగింది. అంటే ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ రకంగా ఒక పక్క వర్గ దృక్పథం నుంచి భారతదేశాన్ని చూడటం, లేకుంటే ఒక కాస్ట్ బేస్ మీద మన భారతదేశాన్ని చూడటం, ఇవి కాకుండా మైనారిటీ దృక్పథం నుంచి కానీ లేకపోతే స్త్రీవాద దృక్పథం నుంచి కానీ చూడటం కూడా అదొక కోణం అని చెప్పవచ్చు. ఈ రకంగా భారతదేశాన్ని అర్థం చేసుకోవాలి, భారత విముక్తి ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే ఇన్ని కోణాలు ఉన్నాయి. ఈ కోణాలలో మనకు ఏఆర్ దేశాయ్ అనే అతను మార్క్సిస్ట్ అని చెప్పుకోవాలి. ఏఆర్ దేశాయ్ మార్క్సిస్ట్ తోటి అంటే ఆయన ఏమంటాడు అంటే, ఆయన ఎందుకు మార్క్సిస్ట్ అయ్యాడు అనేది
మనం తర్వాత చూద్దాం ఎందుకు అయ్యాడు, ఆయన చిన్నతనంలో ఎట్లాంటి భావాలకనే లోనయ్యాడు, ఇవన్నీ అనేవి మనము ఇక్కడ చూద్దాం. ఈ యొక్క పాఠంలో ఏఆర్ దేశాయి చరిత్ర వివరాలను వివరించాలి. భారతదేశంలో సమాజ శాస్త్రానికి ఏఆర్ దేశాయ్ యొక్క సహకారాన్ని వివరించాలి. అతని యొక్క సెంట్రల్ ఐడియాస్ కూడా మనం ఈ పాఠంలో చర్చించడం జరుగుతుంది. దాంతో పాటుగా అతని ముఖ్య రచనలను, అంటే అతను ఏమేమి పుస్తకాలు రాశాడు, ఆయన ఏమి భారతదేశంలో ఏ రకంగా దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు అనేది కూడా మనం ఈరోజు ఈ యొక్క పాఠంలో తెలుసుకుందాం. ఏఆర్ దేశాయ్, ఇది ఇయర్ తప్పబడ్డది. ఏఆర్ దేశాయ్ ఏప్రిల్ 16, 1915లో గుజరాత్లోని నడియాడ్లో జన్మించారు. అతని తండ్రి రామన్ లాల్ సంత దేశాయి 1920-1930లో బరోడా రాచరిక రాష్ట్రంలో సివిల్ సర్వెంట్. అంటే యాక్చువల్గా మీరు ఏఆర్ దేశాయి కనుక చూస్తే వాళ్ళ నాన్న బరోడా రాజరిక పరిపాలన, అంటే ఇప్పుడు మనకు నిజాం కనుక ఎట్లా ఉండేనో బరోడాలో రాజులు ఉండేవారు. ఈ రాజుల దగ్గర ఏఆర్ దేశాయ్ వాళ్ళ తండ్రి ఒక సివిల్ సర్వెంట్గా ఉండేవాడు. ఆయనకున్నటువంటి ఏఆర్ దేశాయ్ అంటే అక్షయ్ రమన్ లాల్ దేశాయ్ వాళ్ళ వాళ్ళ కొడుకు, ఆయన పేరు ఏఆర్ దేశాయ్, అంటే అక్షయ్ రమన్ లాల్ దేశాయ్. వాళ్ళ నాన్న వాళ్ళు బరోడా దాంట్లో ఆయన సివిల్ సర్వెంట్గా ఉండేవాడు. అయితే ఇక్కడ ఆయన గురించి కొంచెం మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఆయన ప్రభావం అనేది ఏఆర్ దేశాయ్ మీద ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఒక సివిల్ సర్వెంట్ కొడుకు, అంటే ఇప్పుడు కనుక మనకు ఎవరు రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ రకంగా అయితే ఒక సివిల్ సర్వెంట్ కొడుకు, మనకు ఏఆర్ దేశాయ్ కూడా ఒక సివిల్ సర్వెంట్ కొడుకు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అయితే వీళ్ళ నాన్న ఈజ్ ఎ పోయెట్, ఈజ్ ఎ లిటరీ పర్సన్, అండ్ హీ ఆల్సో ట్రావెల్డ్ ఎ లాట్ ఇన్ బరోడా. అంటే ప్రస్తుతం గుజరాత్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఆయనే సివిల్ సర్వెంట్గా ఉండేవాళ్ళు బరోడా సంస్థానంలో. ఆ సంస్థ సివిల్ సర్వెంట్గా ఉన్నప్పుడు ఏమైందంటే చాలా, అంటే ఈ బరోడా గుజరాత్లో ఏంటంటే అటు ఇది ఉన్నాయండి, అక్కడ ఎడారులు ఉన్నాయి, అక్కడ వాటర్ సౌకర్యము సరిగా లేదు. అక్కడ ఏంటి అంటే రైతులు తమ యొక్క ఆ యొక్క బాధల్ని ఈ యొక్క ఏఆర్ దేశాయ్ వాళ్ళ నాన్న చూడడం అనేది జరిగింది. ఆయన పిజెంట్స్ మీద ఆ రోజుల్లోనే ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం ఏంటంటే బాగా పాపులర్ అయింది. ఎట్లా అంటే ఏఆర్ దేశాయ్ వాళ్ళ నాన్న రాసినటువంటి పుస్తకము, రైతుల మీద యువత మీద రాసిన పుస్తకము చాలా అది ఆయన పేరు తీసుకొచ్చింది. ఏఆర్ దేశాయ్ వాళ్ళ నాన్న ఎట్లా ఉండేవాడు అంటే ఆయన యూత్కి చాలా సింబాలిక్గా ఉండేవాడు. అంటే యూత్ రెవల్యూషన్కి అది విప్లవాలకి బాటలు వాళ్ళ నాన్న వేశాడు అని మనము ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే అంత ఆయన పోయెట్, రైటరు, నావలిస్టు, సివిల్ సర్వెంటు. ఈ యొక్క వాళ్ళ నాన్న ఈయనను పోతా ఈయనను కూడా ఎంబడి తీసుకెళ్ళేవాడు. ఆ యొక్క దుర్భర పరిస్థితుల్ని వ్యవసాయదారులు వాళ్ళు ఎక్కువగా ట్యాక్స్ పే చేయడం, అంటే ఇప్పుడు మనకు వచ్చే ఆదాయమో తక్కువ, వాడు పే చేసేదేమో ఎక్కువ. ఈ రకంగా వ్యవసాయదారులు ఏమయ్యారు అంటే ఒక బ్రిటిష్ సంస్థానంలో వాళ్ళ నడ్డి విరిచారని చెప్పొచ్చు. మీరు కనుక స్వదేశ్ అని షారూఖ్ ఖాన్ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఎట్లా అంటే వాడు వాళ్ళ మామూలు ఎవరో నాకు సరే గుర్తులేదు, వాడిని ఒక రైతు కౌలుకిస్తే ఈ అమ్మాయి షారూఖ్ ఖాన్ గారిని మన దగ్గర కౌలు తీసుకురావడానికి పంపిస్తారు. అంటే ఆ డబ్బులు తీసుకుని రారా అని పంపిస్తే వాడు పోయేసరికి వాళ్ళ భార్య వీళ్ళందరూ కూడా ఏదో చపాతీ చేసుకుంటూ అదంతా చేస్తూ ఉంటారు. వానికే వాని పరిస్థితి చూసి షారూఖ్ ఖాన్ గారు వీడే వాళ్ళ దగ్గర డబ్బులు అడగవలసిన వాడు వీడే పోయి వానికి డబ్బులు ఇచ్చి మళ్ళీ రిటర్న్ వస్తాడు. అంటే అంత దుర్భర పరిస్థితులలో రైతులు ఉంటారు. మీరు తెలుసు రైతు ఆత్మహత్యలు అనేటివి మీకు ఏమైంది అంటే చంద్రబాబు పరిపాలన కానివ్వండి, ఆ టైంలో చంద్రబాబు పనిచేసిన 10 సంవత్సరాల పాటు రైతుల్ని హింసించాడని మనం చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే ఈ ప్రపంచీకరణ వల్ల
అవి జరిగాయి. ఒకటేమో గుజరాత్లో కమ్యూనల్ రైట్స్, రెండోది ఆంధ్రప్రదేశ్లో రైతుల ఆత్మహత్యలు, మూడోది తమిళనాడులో ఈ యొక్క గూండాగిరి యాక్ట్ కింద చాలా మంది చనిపోయారు. అంటే ఈ యొక్క రైతుల కష్టాలు ఎందుకు ఇట్లా ఇవన్నీ అని చెప్తున్నా అంటే, ఆ రోజుల్లో బ్రిటిష్ టైంలో కూడా మీరు లగాన్ సినిమా చూసినా, ఇంకే సినిమా చూసినా కానీ, అంటే అప్పుడు ఆ టైంలో ఉన్నటువంటి రైతుల మీద ఎందుకు ఇదంతా చెప్తున్నా, ట్యాక్సేషన్ అనేది ఎక్కువగా ఉండేది. దానివల్ల రైతులు బాగా ఇబ్బందులు పడేవాళ్ళు, వాళ్ళకి వచ్చే ఆదాయం తక్కువ, కానీ వాళ్ళు ఖర్చు చేసేది ఎక్కువ. వీటన్నిటి మీద మనకు ఏఆర్ దేశాయ్ వాళ్ళ నాన్న నవలలు రాశాడు, ఆయన యూత్కి ఇన్స్పిరేషన్ ఉండేవాడు, పోయెట్. ఇదంతా కూడా మనకు ఈ యొక్క అక్షయ్ రమణ్ లాల్ దేశాయ్ మీద పడ్డది అని మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా ఆయన తన ఒక చిన్నతనంలో ఆయన మనసు మీద ఇది చాలా సున్నితంగా ముద్రపడ్డది అని అర్థం చేసుకో. ఈ రకంగా వాళ్ళ నాన్నతో బరోడా సంస్థానంలో మొత్తం తిరగడం, అది ఇతని మనసు పైన ఎక్కువగా ప్రభావం పడడం అనేది జరిగిందని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అతను 1946లో బొంబాయిలోని సిద్ధార్థ కళాశాలలో అధ్యాపకుడిగా తన అధ్యాపక వృత్తిని ప్రారంభించాడు. ఈయన మొట్టమొదటిసారిగా బాంబే, యాక్చువల్గా నేను ఈ యొక్క మొత్తం భారతదేశంలోని ఈ యొక్క సామాజిక శాస్త్రవేత్తల గురించి 10 మందిని కనుక వాళ్ళు చేస్తే, వాళ్ళందరూ కూడా ఎక్కువగా బెంగాలీస్ ఉన్నారు, లేకుంటే మహారాష్ట్ర వాళ్ళు. ఏఆర్ దేశాయ్ మహారాష్ట్రలో చదువుకున్నాడు, మహారాష్ట్రలో పుట్టాడు కూడా. గుజరాత్, మహారాష్ట్ర, ఆ తర్వాత కల్కట్టా, ఈ 3 ఎంఎన్ శ్రీనివాస్ అనే అతను ఒక ఎక్సెప్షన్. ఇతను అంటే బ్రాహ్మిన్, ఎక్కువ మంది బ్రాహ్మిన్స్ యొక్క భారతదేశంలో సోషియాలజిస్ట్గా ఉన్నారని చెప్పచ్చు. అంటే దానికి నేను వ్యతిరేకం అట్లని కాదు, కానీ మోనోపలి అనేది వీళ్ళు జరిగింది. అంటే ఈ రకంగా వాళ్ళు అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి బ్రాహ్మిన్స్ యొక్క చదువులో ఉండడము, వాళ్ళు ఈ యొక్క రకరకాల ఇష్యూస్ అంటే రైటర్స్గా అట్లా ఇట్లా ఉండడం. బ్రిటిష్ టైంలో కూడా వీళ్ళు ఇంగ్లీష్ విద్యను తీసుకోవడం. మీకు బ్రిటిష్ దగ్గర ఎవరున్నారండి? బేసిక్గా ఎవరున్నారంటే బ్రాహ్మిన్ క్లాస్ డెవలప్ అయింది. మీకు బ్రిటిష్ టైంలో ఎవరు డెవలప్ అయ్యారు? బ్రాహ్మణులే బ్రిటిషర్స్ సర్వెంట్స్గా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మనకి ఎంఎన్ శ్రీనివాస్ దాని ప్రకారం కూడా ఒక చెన్నైలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు 106 పోస్టులు ఒక పడితే దాంట్లో 95 పోస్టులు ఒక బాపనోళ్ళే వాళ్ళు లెక్చరర్స్గా అట్లా ఇట్లా కొట్టడం అనేది జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే బ్రాహ్మిన్స్ ఆర్ ద ఎడ్యుకేషనల్ అట్లా జరిగింది. సరే, ఇది మనం పక్కన పెడతాం. ఎందుకు అంటే సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్పాను తప్ప, మనం బ్రాహ్మిన్స్కి కానీ బ్రాహ్మణిజానికి వ్యతిరేకం కావచ్చు, కానీ బ్రాహ్మిన్స్ కాదు. బ్రాహ్మణిజం అంటే మేము సుపీరియర్, బ్రాహ్మిన్ జీని సుపీరియర్, లేక ఆర్యన్ జీని సుపీరియర్ అనేది థియరీ ఉందో అది. సో ఈ రకంగా మనకు సోషియాలజీలో యొక్క బాంబే విశ్వవిద్యాలయంలో సిద్ధార్థ కాలేజీలో మొట్టమొదటిసారిగా ఏఆర్ దేశాయ్ అధ్యాపకునిగా చేరారు. ఆ తర్వాత ప్రొఫెసర్ మరియు విభాగాధిపతి అయ్యాడు. దాంట్లోనే సిద్ధార్థ కాలేజీలోనే ప్రొఫెసర్ అయ్యాడు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయ్యాడు. 1976లో డిపార్ట్మెంట్కు రాజీనామా చేశాడు. దేశాయిలో నియమితులయ్యారు. మరియు 1973-75లో 81-85 నుండి వరుసగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ లెవెల్లో అతను రీసెర్చర్గా ఉన్నాడు. అంటే మీకు అందరికి తెలుసో లేదో, ఇప్పుడు మనకు సిఎస్ఆర్ అనేది ఎట్లా సైన్స్కి, ఐసిఎస్ఆర్ అనేది మనకు సోషల్ సైన్స్కి అట్లాంటిది అనమాట. ఐసిఎస్ఆర్కి అనే దాంట్లో సీనియర్ ఫెలోగా, దాంట్లో రీసెర్చ్ కౌన్సిలర్గా ఈయన ఉన్నాడు. ఐసిఎస్ఆర్ అనేది ఇప్పుడు నేను కూడా ఒక ఐసిఎస్ఆర్ ఫెలో హోల్డర్. అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సైన్స్ రీసెర్చ్ అనేది న్యూఢిల్లీకి కేంద్రంగా అది ఉంది. దాంట్లో ఈయన వరుసగా సీనియర్ ఫెలో లెవెల్లో అతను నియమించాడు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇండియన్ సోషలాజికల్ అసోసియేషన్, గుజరాత్ సోషలాజికల్ అసోసియేషన్కు ప్రెసిడెంట్గా కూడా ఇతను పనిచేశాడని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ మొత్తం కాలంలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, జాతీయ స్థాయిలోనూ గుజరాత్లోనూ అనేక రాజకీయ కార్యకలాపాలు జరిగాయి. యాక్చువల్గా ఇక్కడ కొంచెం మనం ఈ సందర్భంగా మనం గుజరాత్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. గుజరాత్ నాకు ఏఆర్ దేశాయ్ చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, మనకు యాంటీ కరప్షన్
మూమెంట్, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా విద్యార్థుల మూమెంట్ కానీ, లేకుంటే ఇప్పుడు దేశాయ్ వాళ్ళ నాన్న టైంలో కానీ విద్యార్థులు అనేవాళ్ళు వాళ్ళు విప్లవాలు చేశారు. అంటే అనేక రాజకీయ కార్యకలాపాలకు అది కేంద్రంగా ఉంది. అది యాంటీ కలోనియల్ మూమెంటే కానివ్వండి, నేషనలిస్ట్ మూమెంటే కానివ్వండి, లేకపోతే లెఫ్ట్ మూమెంట్ కూడా, ఇంక్లూడింగ్ గుజరాత్లో నేను విన్నది ఏంటి అంటే గుజరాత్లో లెఫ్ట్ మూమెంట్ కూడా చాలా ప్రభావవంతంగా బలంగా ఉంది అనేది మనం చదువుకున్నటువంటి విషయం. అంటే గుజరాత్లో టెక్స్టైల్ మిల్స్ కూడా ఉన్నాయి. ఈ టెక్స్టైల్ మిల్స్లలో మీకు ఎక్కువగా వర్కర్స్ అవసరం. ఇప్పుడు మా ఊర్లో ఉన్నటువంటి పద్మశాలీలు వాళ్ళు ఊర్లో మగ్గం వేసేవాళ్ళు. అది మగ్గాలు ఈ రోజులలో మగ్గం పట్టులు ఎవరు లేరు కాబట్టి వాళ్ళంతా కూడా గుజరాత్కి, సూరత్కి పోయి వాళ్ళు జూట్ మిల్లులలో అక్కడిక్కడ పనిచేయడం అని జరుగుతుంది. ఈ గని కార్మికులు అమానీయమైనటువంటి దోపిడీ, కఠోరమైనటువంటి పని గంటలు మరియు తక్కువ వేతనాలకు వ్యతిరేకంగా పోరుబాటులో పెట్టారు. వీళ్ళు ఈ రకంగా అంటే గుజరాత్ టెక్స్టైల్ మిల్సే కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ ఉద్యమాలే కానివ్వండి, వీళ్ళందరూ కూడా పోరాట బాట పట్టారు. జాతీయోద్యమం రెండిట్లోనూ ట్రేడ్ యూనియన్ ఉద్యమం ముందంజలో ఉంది. అంటే ఒక పక్క జాతీయోద్యమం, ఇంకొక పక్క ట్రేడ్ యూనియన్ మూమెంట్. నిన్న నేను పాలస్తీనా గురించి ఒక పోయం చదువుతున్నాను. ఒక డాక్టర్స్ ఫోరం అని నేను ఒక దాంట్లో పెట్టారు. దాంట్లో ఒక ట్రేడ్ యూనియన్ ఆయన మాట్లాడుతున్నాడు. ఎట్లా అంటే గాజా ఇప్పుడు దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ట్రేడ్ యూనియన్ లీడర్షిప్ అనేది మొదటి నుంచి అది చాలా బలంగా ఉంది. ఎందుకంటే మనకు కలకత్తాలో కానివ్వండి, లేకుంటే గుజరాత్లో కానివ్వండి, ఈ ట్రేడ్ యూనియన్ మూమెంట్ అనేది చాలా బలంగా పనిచేసింది అని చెప్పొచ్చు. జాతీయోద్యమం టైంలో కూడా మనకు రెండు ఉన్నాయి. ఒకటేమో కార్మికోద్యమం ఒక పక్క నడుస్తూ ఉంటే జాతీయోద్యమం ఇంకో పక్క నడిచింది. అందుకని చాలామంది జాతీయవాద, మితవాద, గాంధీతో విసిగిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఏంటంటే కమ్యూనిస్టు ఉద్యమాలలో చేరడం జరిగింది. ఒక రకంగా కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఆల్టర్నేటివ్ టు కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్లో ఏంటంటే భూస్వాములు, వ్యాపారవేత్తలు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. కానీ ట్రేడ్ యూనియన్ అంటే గాంధీ వచ్చిన తర్వాత దళితులు, ట్రేడ్ యూనియన్, ఉమెన్ వాళ్ళతో చేరారు, అది వేరే విషయం అనుకోండి. కానీ మీకు మీరు కనుక చూస్తే మనకి గుజరాత్లో ఎట్లా ఉండేది అంటే కాంగ్రెస్ పార్టీ చాలా అంటే ఆ పోరాటం ఎట్లా ఉండదు అంటే తెలంగాణ పోరాటం జరిగింది కదా, ఆ రకంగా ఎట్లా ఉండే అంటే గాంధీ టైంలో మీకు నేషనలిస్ట్ మూమెంట్ అనేది చాలా చాలా భయానకమైనటువంటి లెవెల్లో ఉంది. అంటే ఎట్లా అంటే బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా. అట్లాంటి టైంలో కూడా కార్మిక ఉద్యమాలు కూడా చాలా బలంగా ఉన్నాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ట్రేడ్ యూనియన్ ఉద్యమం చాలా బలంగా ఉందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దాని తర్వాత పారిశ్రామిక మాంద్యం ప్రధాన పరిశ్రమలను దెబ్బతీసింది. అంటే పారిశ్రామిక మాంద్యం గ్రేట్ డిప్రెషన్. గ్రేట్ డిప్రెషన్ కూడా ఈ యొక్క చాలా వరకు ఈ యొక్క దీన్ని దెబ్బతీసిందని చెప్పొచ్చు. అంటే ఆ రోజు ఇదంతా ఏం చెప్తున్నానంటే ఆ రోజులలో జాతీయోద్యమం కానివ్వండి, లేకపోతే ట్రేడ్ యూనియన్ కానివ్వండి, చాలా సమాంతరంగా అవి ఉద్యమాలు చేశాయి అని మనం ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి విషయం. దాని తర్వాత ఏర్పడిన పారిశ్రామిక మాంద్యం ప్రధాన పరిశ్రమను దెబ్బతీసింది. అంటే ఈ యొక్క గ్రేట్ డిప్రెషన్, ఈ డిప్రెషన్ అనేది ఇది పరిశ్రమలను దెబ్బతీసిందని మనం చెప్పొచ్చు. అంటే గుజరాత్ సొసైటీ అంటే మొత్తంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గుజరాత్ సొసైటీ అనేది ఈ యొక్క యాంటీ కలోనియల్ పవర్లో కానివ్వండి, లేకుంటే కమ్యూనిస్ట్ ఉద్యమాలలో కూడా అంటే ఇప్పుడంటే అది మతత్వంగా మారింది. అది రకరకాల కారణాలు, కాంగ్రెస్ చేసినటువంటి తప్పిదాలు, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలు సరిగా ఆర్గనైజ్ చేయకపోవడం వల్ల ఈరోజు గుజరాత్లో ఒక ఫ్యాసిస్ట్ పాలన ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఫ్యాసిజం అనేది అవున కాదనేది వేరే ప్రభుత్వాలు వచ్చాయని మనం చెప్పుకోవచ్చు. అంటే గుజరాత్ అనేది గాంధీ గారిని
సర్దార్ వల్లభాయ్ పటేల్ని, వీళ్ళందరినీ అది ప్రొడ్యూస్ చేయగలిగింది. అంటే అంతమంది గుజరాత్ నుంచి వచ్చారు. అదేవిధంగా గుజరాత్లో టెక్స్టైల్ మిల్స్, అతని ట్రేడ్ యూనియన్ ఉద్యమం కూడా చాలా బలంగా ఉండి అది ఒక సమాంతరమైనటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చింది. ఒక దశలో ట్రేడ్ యూనియనిజం, లెఫ్ట్ పార్టీలే ముందంజలో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు ఇదంతా మనం మాట్లాడుకోవాలంటే, మీరు గుజరాత్ తీసుకున్నా, బాంబే తీసుకున్నా, లేకపోతే కలకత్తా తీసుకున్నా, ఇక్కడ మీకు మిల్ కార్మికులు అనేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఈ మిల్ కార్మికులు కొన్ని లక్షల మంది ఉంటారు. ఈ లక్షల మందికి ఎవరు ఉద్యమం వహిస్తారు? ఇప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలో ఈ రోజులలో తగ్గిపోయింది. ట్రేడ్ యూనియనిజం అనేది ఈ ప్రపంచీకరణలో బాగా బాగా దెబ్బతీసింది. అంటే ఐటీ వచ్చిన తర్వాత కానివ్వండి, లేకుంటే ఇంకా వేరే విషయాలలో కానీ ఈ ట్రేడ్ యూనియన్ అనేది బాగా దెబ్బతీసింది. ఇది మహామాంద్య కాలంలో కూడా జరిగింది. ఇది పరిశ్రమలను దెబ్బతీయడము. ఇది ఈ రకంగా గుజరాత్లో ఒక పక్క జాతీయవాదం, ఇంకొక పక్క యొక్క ట్రేడ్ యూనియన్ ఉద్యమం అనేది చాలా బలంగా ఉంది అనేది ఇక్కడ నేను చెప్పవలసిన విషయం. అతని యొక్క కేంద్ర ఆలోచనలు ఏంటి అంటే, మీరు మునుపటి మీద నేర్చుకున్నట్టుగా దేశ రాజకీయాలలో పాల్గొన్నారు, మరియు తర్వాత సూరత్లో జాతీయవాద ఉద్యమంలో చురుకుగా ఉన్న వామపక్ష మార్క్సిస్ట్ సమూహాలతో, మరియు తర్వాత ముంబైలో ఉన్నత విద్యను అభ్యసించారు. మనకు ఏఆర్ దేశాయ్ గారు ఏంటంటే, ఈయన జాతీయ ఉద్యమంలో ఉన్నాడు, కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాడు, సిపిఐ పార్టీలో ఉన్నాడు. సిపిఐ పార్టీ అనేది ఆ రోజులలో, ఎందుకంటే మీకు ఏఆర్ దేశాయ్ తీసుకున్నా, లేకుంటే డిపి ముఖర్జీ తీసుకున్నా, వీళ్ళందరూ కూడా సిపిఐ పార్టీలో పనిచేశారు. వీళ్ళు జాతీయవాద ఉద్యమాలలో పనిచేశారు. అయితే అది మనం అర్థం చేసుకోవాలి. అసలు ఇక్కడ ఇంకొక సబ్లైన్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జాతీయవాదం అనేది ఎట్లొచ్చింది అంటే, మార్క్సిస్ట్ దాని ప్రకారం ఏంటంటే, ఇట్ ఈస్ ఎ కాంట్రడిక్టరీ టు కలోనలిజం. అంటే కలోనలిజం అయితే ఎక్కడైతే వచ్చిందో అక్కడ జాతీయవాదం వచ్చింది. అంటే జాతీయవాదము అంటే మనకు ఓన్గా ఉన్నటువంటి పెట్టుబడిదారు. అంటే ఈ యొక్క జాతీయవాదం అనే పదం కూడా మన భారత ఎట్లొచ్చిందంటే, యూరోపియన్ స్వేచ్ఛా ప్రియత్వం నుంచి, యూరోపియన్ ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, లిబర్టీ, ఈ వీటి నుంచి, ఆ తర్వాత ఈ యొక్క అక్కడి నుంచి ఇప్పుడు గాంధీ, నెహ్రూ వీళ్ళంతా ఎక్కడ చదువుకున్నారండి? మీరు ఊహించండి. మీరు గాంధీ, నెహ్రూలే ఎందుకు లీడర్స్ అయ్యారు? ఏ దీక్షకుంటే అబ్బాసో లేకపోతే ఇంకెవరు ఎందుకు కాలేదు అంటే, ఆ రోజులలో మనకు కేంద్రంగా బాగా విశ్వవిద్యాలయమైనటువంటి ఆక్స్ఫర్డ్, కలకత్తా, ఆక్స్ఫర్డ్, ఆ తర్వాత లండన్, యూకే, యుఎస్లలో ఈ ఉన్నత కులాల వాళ్ళు చదువుకున్నారు. చదువుకున్న తర్వాత అక్కడ అసలు ఫ్రీడమ్ అంటే ఏంటి, అంటే వ్యక్తి స్వేచ్ఛ, ఇవన్నీ వాళ్ళు తెలుసుకున్నారు. ఒక దేశ స్వతంత్రము అనేది వాళ్ళు తెలుసుకున్నారు. తెలుసుకొనే వాళ్ళు భారతదేశానికి వచ్చి మనకు కూడా మనకు స్వేచ్ఛ కావాలి, మావో నాట్ మావో, అంటే మనకు స్వేచ్ఛ, స్వతంత్రం కావాలి అనే ఈ యొక్క దృష్టితోటి వాళ్ళు భారతదేశానికి వచ్చి జాతీయవాదాన్ని పురిగొల్పారు. ఎందుకంటే ఈ జాతీయవాదం అనేది వెస్టర్న్ ప్రొడక్ట్. మనకు అంతకుముందు భారతదేశం అనేది ఒక భావనగా లేదు. భారతదేశం అనే జాతీయవాదం కూడా ది ప్రొడక్ట్ ఆఫ్ కలోనలిజం. అది మనకు బ్రిటిషర్స్ వాళ్ళు రావడము, ఆ విద్యను మనం చదువుకోవడము, దానివల్లనే అంటే వాళ్ళ దగ్గర పనిచేసి మనం వాళ్ళల్లో ఈ యొక్క జాతీయవాదాన్ని అవి మనం తెలుసుకోవడం అనేది జరిగింది. ఈ రకంగా జాతీయవాదం అనేది మన కలోనియల్ టైం నుంచి వచ్చింది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే అప్పుడున్నటువంటి ఎక్స్పోజర్, ఇప్పుడు యూరప్ పోయినటువంటి శశి థరూర్, గాంధీ, మీరు చూడండి, వాళ్ళు మాట్లాడే విధానానికి వేరే వాళ్ళు మాట్లాడే విధానానికి ఎంత తేడా ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు చిదంబరం ఉన్నాడు, అరుంధతి రాయ్ ఉంది, ఆ తర్వాత వీళ్ళందరూ కూడా రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, వీళ్ళందరూ కూడా ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, లేకపోతే కేంబ్రిడ్జ్ ఇక్కడ చదువుకున్న వాళ్ళు. వీళ్ళు అక్కడ స్వేచ్ఛ, స్వతంత్రము తెలుసుకున్న వాళ్ళు. అంటే ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుంది అంటే, ఈ ప్రభావాలన్నిటినీ జాతీయ వాటి మీద ఎక్కువగా పడ్డది అని చెప్పడానికి నేను ఇదని చెప్తున్నాను. ఈ రకంగా ఈ యొక్క బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా
మనకు సామాజిక మరియు రాజకీయ ప్రవర్తనలో రాజ్య పాత్ర, అభివృద్ధి, భారతీయ సమాజంపై ఇది మార్క్సిస్ట్ సంబంధించినవి. ఈ కింది మనకు ఒక్కొక్కటి చర్చిద్దాం. అంటే ఇక్కడ కలోనలిజం అనేది ఈ రకంగా, అంటే ఇప్పుడు భారతదేశంలో యొక్క వలసవాదం ఏం చేసింది అంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యను, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార రంగాన్ని, ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ వాతావరణాన్ని, ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ని అది పూర్తిగా ధ్వంసం చేసింది. అయితే ఇది మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే యాక్చువల్గా క్యాపిటలిజం ప్లేస్ ఏ రెవల్యూషనరీ రోల్ అంటాడు మార్క్స్. అంటే పెట్టుబడిదారీ విధానము, ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు, వాళ్ళు తీసుకొచ్చేటువంటి రోడ్లు, ఇవన్నీ కూడా అది అంటే క్యాపిటలిజం అనేది ఒక విప్లవ పాత్ర పోషిస్తుంది అనేది అనుకునేవారు. కానీ భారతదేశంలో మరి నిజంగానే క్యాపిటలిజం అనేది ఒక విప్లవ పాత్రను పోషించిందా, నిజంగానే వర్కర్స్ని అది అవకాశం ఇచ్చిందా, అది ఎట్లా ఏ రకంగా పెట్టుబడిదారీ విధానం అనేది భారతదేశంలో అది విప్లవ పాత్ర పోషించిందా, లేకుంటే అది ఫెయిల్ అయిపోయిందా అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. అయితే ఏఆర్ దేశాయ్ ఏమంటాడు అంటే భారతదేశంలో పెట్టుబడి అనేది విప్లవ పాత్ర పోషించలేకపోయింది. ఎందుకు అంటే ఇక్కడ కుల వ్యవస్థ అనేది ఒకటి ఉంది. అది ఎట్లయితే ఈ భూస్వాముల్ని, ల్యాండ్ లార్డ్స్ని, పారాసైట్ ల్యాండ్ లార్డ్స్ని, వీళ్ళందరినీ కూడా అది తోసిపడేద్దాం అనే ఒక ఉండేది. కానీ జరిగిందా? ఇప్పుడు పెట్టుబడిదారీ విధానం వచ్చిన తర్వాత నీకు ల్యాండ్ లార్డ్సము ఉండకూడదు కదా. ఎందుకంటే ఎవడైతే పని చేస్తాడో, కులం లేదు, మతం లేదు, వాడు ఎవడైతే కొంచెం స్కిల్స్ ఉన్నాయో వాడు హీరో అన్నట్టు అది భారతదేశంలో నిజంగానే హీరోగా, అంటే ఇక్కడున్న కులాన్ని, ఇక్కడ ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థని, ఇక్కడున్న బ్రాహ్మణిజాన్ని దెబ్బతీసిందా అంటే అభివృద్ధిలో ఇవన్నీ కూడా అది చేయలేదు. అంటే రెవల్యూషనరీ రోల్ ఏదైతే ఉందో అది క్యాపిటలిజం చేయలేకపోయింది అనేది ఇక్కడ ఏఆర్ దేశాయ్ గారు మనకు చాలా స్పష్టంగా చెప్తున్నారు. భారత జాతీయవాదం మొట్టమొదటి ఆయన యొక్క ప్రధాన ఆలోచన ఏంటంటే భారత జాతీయవాదం. భారతదేశంలో సాంఘిక శాస్త్రాలు వేలానుకున్న నేపథ్యం జాతీయవాదం. అతని సామాజిక విచారణలు, భారతీయ సమాజం, భారత ప్రజలు ఎదుర్కొంటున్న ప్రశ్నలు, సమస్యలు మరియు అతని అంతర్భాగంలో ఉన్న పోరాటాలను ఉద్భవించాయి. అతని జీవిత పనిని అంచనా వేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన వాస్తవం అంటే ఆ రోజు జరిగినటువంటి జాతీయోద్యమైనటువంటి అవన్నీ కూడా ఆ నేపథ్యం నుంచి జాతీయవాదం వచ్చింది. భారతీయ సమాజం, భారతీయ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రశ్నలు, సమస్యల నుండి అంతర్భాగంగా నుంచి ఇవన్నీ ఉద్భవించాయి అనేది ఈ భారత జాతీయ ఇండియన్ నేషనలిజం అనేది మనకున్న సమస్యలు, మనకున్న పెట్టుబడులు, మనకున్నటువంటి కుల వ్యవస్థ, మనకున్నటువంటి సమస్యలు, అంటే అది రైతాంగ సమస్య కానివ్వండి, లేబర్ ఇష్యూ కానివ్వండి, దళిత్ ఇష్యూ కానివ్వండి, ట్రైబల్ ఇష్యూ కానివ్వండి, ఇవన్నీ కూడా భారతదేశంలో ఏంటంటే ఒక అంతర్భాగంగా ఉన్నాయి ఈ ఇష్యూస్. మరి వీటిని బ్రిటిషర్స్ వాళ్ళు సరిగా చేయలేకపోయారు. దాంట్లో భాగంగానే ఒక జాతీయవాదం వచ్చిందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి ఉంది. ఈ ప్రజలు ఎదుర్కొంటున్న పోరాటాల నుండే ఈ యొక్క జాతీయవాదం వచ్చింది. ఇప్పుడు యాంటీ నిజాం పోరాటం జరిగిందండి. ఆ రోజుల్లోనే దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ ఇట్లాంటి వాళ్ళు చచ్చిపోయారంటే అర్థం ఏంటండి? అంటే వాళ్ళకు సమస్యలు ఉన్నాయి, వాళ్ళు పోరాటం చేశారు. భారతదేశంలో కూడా ఈ యొక్క వాళ్ళు వచ్చేసి బ్రిటిషర్స్, నాకు తెలిసి మొఘల్స్ కూడా ఆ స్థాయిలో ప్రజల్ని ఇబ్బంది పరిచినట్టయితే నేను భావించాను. అంటే నేను కూడా చదవాలి, ఎందుకంటే ఒక ట్యాక్స్ సిస్టమ్ వేసి ప్రజల్ని అంతగా హింసించింది అనేది మొఘల్ కాలంలో కూడా జరగకపోవచ్చు. అది కలోనియల్ టైంలోనే జరిగింది అనేది ఇక్కడ మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ కలోనియల్ టైంలో జరిగినటువంటి ఈ యొక్క విధ్వంసం ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ ట్యాక్సేషన్, ప్రైవేట్ ప్రాపర్టీ, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అది ప్రజల్ని తమ సమస్యలకు వాళ్ళు ఎదుర్కొనే భాగంలో. ఇప్పుడు ఒకరోజు ఒక మనిషి, ఒకసారి ఏదో హరగోపాల్ సార్ చెప్తుండే, ఒక గిరిజనుడు వాడు తన సమస్యల పరిష్కారాన్ని వెతుక్కుంటూ హైదరాబాద్కి వస్తే, హైదరాబాద్లో నిజాం అనేవాడు నాకు రాజు అని తెలిసిన తర్వాత అది వాడు చేయకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా కొమరం భీం చేశాడు. ఈరోజు యూత్ అన్ఎంప్లాయ్మెంట్ సమస్యలకు వ్యతిరేకంగా పోరాడుతూ వాళ్ళకి ఏమనిపించింది, కేసీఆర్ ఉంటే మనకు ప్రభుత్వం, మనకు జాబులు రావాలనేది అది తెలిసింది. అంటే కేసీఆర్ వర్సెస్ అన్ఎంప్లాయిడ్, అంటే వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, యువతకు సమస్యలు ఉన్నాయి, వాళ్ళంతా
దాన్ని ఒక ఉమ్మడిగా ఉమ్మడిగా వాళ్ళు ఓట్లు వేశారు వేరే పార్టీ. అంటే ఉదాహరణ చెప్తున్నాను, ఇక్కడ కలోనియల్ టైంలో కూడా మనకి ఏమైంది అంటే భారతీయ ప్రజలకు సమస్యలు ఉన్నాయి. అవి రైతాంగ సమస్యలు కావచ్చు, లేకుంటే దళిత ఇష్యూస్ కావచ్చు, ట్రైబల్ ఇష్యూస్ కావచ్చు. అది ఈ యొక్క కలోనియలిజం అనేది అది వాళ్ళు అడ్రస్ చేయలేకపోయారు. ఇందులో భాగంగానే నేషనలిజం అనేది వచ్చింది. సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, గాంధీ, నెహ్రూ, ఠాగూర్ వీళ్ళందరూ కూడా అప్పుడున్నటువంటి ప్రధాన వాళ్ళందరూ కూడా ఈ యొక్క దీంట్లో పాల్గొని ఒక జాతీయవాదం అనేది ఇది ప్రొడక్ట్ ఆఫ్ కలోనలిజం అనేది మనం అర్థం చేసుకోవాలి. బ్రిటిష్ పాలన భారతీయ సమాజంలో లోతైన నిర్మాణాత్మక పరివర్తన ప్రారంభించింది. అంటే ఒక కన్స్ట్రక్షనిస్టే చేసింది. బ్రిటిష్ రూలు ఏంటంటే సివిల్ లాసు, ఆ తర్వాత అడ్మినిస్ట్రేషను, ఇవన్నీ కూడా కొంతవరకు అది చాలా పరివర్తనను ప్రారంభించింది. ఇది అభివృద్ధి, పెట్టుబడిదారి యొక్క కొత్త మార్గానికి దారితీసింది. అంటే ఇది డెవలప్మెంట్కి దారితీసింది. ఎట్లా అంటే వాళ్ళు వేసిన ట్రాన్స్పోర్ట్, వాళ్ళు వేసినటువంటి కమ్యూనికేషన్స్, లేకుంటే వాళ్ళు వేసిన పోస్ట్ ఆఫీస్ సిస్టము, లేకుంటే ఎడ్యుకేషన్ సిస్టము, వాళ్ళు అంటే 200 సంవత్సరాలలో వాళ్ళు భారతదేశాన్ని సమూలంగా ఒక నిర్ణయాత్మక పరివర్తనగా దారితీసింది. ఇప్పుడు మేమందరం ఇంగ్లీష్ చదువుతున్నాం. ఇంగ్లీష్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇప్పుడు నేను తెల్లారు వేస్తే ఇంగ్లీష్లో పోయమ్స్ రాస్తాను. ఇది బ్రిటిష్ వాళ్ళు 200 పరిపాలించడం, అది మనం ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం, ఇదంతా కూడా ఏమైందంటే బ్రిటిష్ వల్ల ఒక కొత్త మార్పు అయితే వచ్చింది. అది విద్యలో కానివ్వండి, వైద్యంలో కానివ్వండి. ఇప్పుడు మనకు మెడికల్ కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే అంత మనకు బ్రిటిష్ నుంచే ఈ యొక్క వైద్య విద్యా విధానం వచ్చింది. ఈ రకంగా బ్రిటిష్ వాళ్ళు పరివర్తనకు దారితీశారు. అభివృద్ధి, పెట్టుబడిదారి కొత్త మార్గానికి దారితీసింది. ఆధునిక రవాణా మరియు కమ్యూనికేషన్ నుండి భూమిలో పెట్టుబడిదారి ఆస్తి సంబంధాల నుండి భారతీయ సామాజిక జీవితంలో దాదాపు అన్ని రంగాలలో మార్పులను ప్రారంభించింది. కేంద్రీకృత రాష్ట్రము, పాశ్చాత్య విద్య, కొత్త పరిపాలన విధానాలు, ప్రపంచ స్థాయిలో పరిమిత స్వయం పాలన కూడా ఇది తమ పాత క్రమాన్ని నాశనం చేసింది. మనకు డొమైన్ అంటే ఈ ప్రావిన్సెస్లో కూడా బ్రిటిష్ వాళ్ళు లిమిటెడ్ పవర్స్ని ఈ యొక్క ఇండియన్స్కి ఇచ్చారు. అంటే అది పరిపాలన దృష్ట్యా మన విద్యారంగము, కేంద్రీకృత అంటే సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషను, ఇవన్నీ కూడా మనకు బ్రిటిషర్స్ వాళ్ళు ఈ యొక్క భారతదేశంలో పెట్టారు. లేకపోతే భారతదేశం ఇంకా, అందుకనే పూలే, అంబేద్కర్ వీళ్ళందరూ కూడా మీకు స్వతంత్రం వచ్చిందంటే ఎవరికి వచ్చింది? ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత వర్గాల వాళ్ళకి, యొక్క బిజినెస్ క్లాస్కే దెర్ ఇస్ నో ఫ్రీడమ్ బట్ ఇస్ ఎ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అన్నాడు చాలా మంది. ఒక అధికారం అనేది తెల్లవాళ్ళ నుంచి భారతీయ తెల్లవాళ్ళకు వచ్చింది. వన్ వైట్ మ్యాన్ హ్యాజ్ రిప్లేస్డ్ అనదర్ వైట్ మ్యాన్. అంటే నిజంగా భారతీయ ప్రజలకి స్వతంత్రం రాలేదు అనేది ఇక్కడ మనం అంటారు. ఇప్పుడేమంటారు అంటే తెల్ల బానిసత్వం నుంచి నల్ల బానిసత్వంలోకి మనం వచ్చామనేది, అంటే మనమే బానిసలుగా ఉన్నాం. ఈరోజు ఈ కార్మికుడో, ఒక దళితుడో, ఒక మైనార్టీనో, ఒక స్త్రీనో వాళ్ళు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి గారు కావట్లేదు. అంటే ఏం జరిగింది? పవర్ అనేది మనకు అంతగా ట్రాన్స్ఫర్ కాలేదు. అంటే అది డెమోక్రటైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, అంటే ప్రజాస్వామ్యాన్ని, రాజకీయాన్ని ప్రజాస్వామ్యం చేయాలి అనేది కొద్దిగా అవుతుంది. అది రాజకీయాలు అనేటివి పెద్దవాళ్ళే చేస్తారు. ఉన్నత కులాల వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఆ రోజుల్లో చదువుకున్న వాళ్ళు, గాంధీ, నెహ్రూనే కాదు కదా. ఈరోజు బీసీలు చదువుకుంటున్నారు, దళితులు చదువుకుంటున్నారు, ఆడపిల్లలు చదువుకుంటున్నారు, మైనార్టీలు చదువుకుంటున్నారు. అంటే డెమోక్రటైజేషన్ ఆఫ్ ది ఇండియన్ పాలిటిక్స్ జరగాలి అనే భావన అంటుంటారు. అందుకని ఇప్పుడు మీరు ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉండేది. కానీ ఈరోజు మీకు ఎన్ని పార్టీలు అంటే అసలు ప్రతి ఓడు కొంచెం ప్రజా అభిమానం ఉన్న ప్రతి ఓడు కూడా ఈరోజు ఒక రాజకీయ పార్టీని పెట్టి వాళ్ళు నడుపుతున్నారు. అంటే ఇక్కడ ఏం చేసింది అంటే ఒక బ్రిటిష్ విద్యా విధానం, వాళ్ళు చేసినటువంటి లేకపోతే వాళ్ళ నవలలు, వాళ్ళ యొక్క సాహిత్యము, బ్రిటిష్ సాహిత్యం మీరు చూసుకోండి. ఒక్క షేక్స్పియర్ చేయాలండి మొత్తం ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి. అంటే ఆయన రాసిన రచనలు, జార్జ్ బెర్నార్డ్ షా రాసిన రచనలు, లేకుంటే వాళ్ళు రూసో, లేకుంటే వీళ్ళందరూ చేసినటువంటి యూరోపియన్, ఆ తర్వాత ఈ యొక్క గ్రీస్,
వీళ్ళు చేసినటువంటి ఈ యొక్క తత్వవేత్తల యొక్క ఆ ప్రభావం, అంటే ఇదంతా కూడా మనకి ఎట్లొచ్చింది, మనకంతా కూడా పాశ్చాత్యుల నుంచి వచ్చింది. అంటే వాళ్ళు మీరు ఒక ప్రశ్న అడగొచ్చు నన్ను, ఏంటి సార్ మరి వాళ్ళ దగ్గర నుంచి అన్నీ మనకు వచ్చాయా, మనం వాళ్ళకి ఇవ్వలేదు. మనది కూడా యోగా, సాంఖ్య, ఆ తర్వాత జీరో, ఆర్యభట్టిన జీరో, సంస్కృతము, ఇవన్నీ కూడా భారతదేశం నుంచి అటుపోయాయని చెప్పొచ్చు. అంటే ఈ యొక్క మొత్తం పాత్రాన్ని నాశనం చేసి కొత్త డైనమిక్ శక్తులను విడుదల చేసింది. ఇది భారతీయ సమాజంలో విప్లవాత్మక మార్పులను సృష్టించింది. అయినప్పటికీ దాని సొంత ప్రయోజనాలను ఉపసంహరించడం కోసం ఇది భారతదేశం యొక్క దోపిడీ, వలసవాదానికి విరుద్ధమైన కోణాన్ని కలిగి ఉంటుంది. మరి దేశాన్ని విశ్లేషించారు. ఈ రకంగా ఒక కొత్త డైనమిక్ ఫోర్సెస్ని ఇది విడుదల చేసిందని మనం అర్థం చేసుకోవాలి. భారతదేశంలో పెట్టుబడిదారీ పరివర్తనలో రాష్ట్రం యొక్క పాత్ర అంటే, ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క భారతదేశాన్ని ఒక సోషలిస్ట్ పాత్రలో నడపాలని కొంతమంది, లేదు భారతదేశాన్ని ఒక క్యాపిటలిస్ట్ దాంట్లో నడపాలని కొంతమంది అనేది ఇక్కడ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు నెహ్రూ భారతదేశాన్ని పంచవర్ష ప్రణాళికలు కానివ్వండి, లేకపోతే ప్లానింగ్ కమిషన్ కానివ్వండి, లేకపోతే చాలా ఇవన్నీ కూడా ఇండియా పాస్ టు డెవలప్మెంట్ అనేది సోషలిస్ట్గా ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే, ఇప్పుడు అదాని అంబానీలు వచ్చారు. ఇప్పుడు ఇండియన్ పాత్ టు డెవలప్మెంట్ అనేది క్యాపిటలిస్ట్గా మారింది. అంటే ఇది భారతదేశానికి క్యాపిటలిస్ట్ పాత్ ఆఫ్ డెవలప్మెంట్ బెస్టా, భారతదేశానికి కమ్యూనిస్ట్ పాత్ ఆఫ్ డెవలప్మెంట్ మంచిదా అంటే, నాకు తెలిసి అంటే మంచిదా చెడ్డదా ఇక్కడ డిబేట్ కాదు. కానీ భారతదేశంలో ఏంటంటే ఈ యొక్క పెట్టుబడిదారీ పరివర్తన యొక్క సోషలిస్ట్ ప్యాటర్న్ ఒకటి ఉంది. ఆ తర్వాత ఈ రెండు రకాలైనటువంటి మోడల్స్ అనేటివి ఉన్నాయి. ఈరోజు బీజేపీ ప్రభుత్వము, లేకపోతే మోడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ అలయన్స్ ఈరోజు క్యాపిటలిస్ట్, అది ప్లానింగ్ కమిషన్ రద్దు చేసింది. ఆ తర్వాత ఇట్లా చేసి నీతి ఆయోగం పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ వీళ్ళు క్యాపిటలిస్ట్ పాత్ ఆఫ్ డెవలప్మెంట్కి ప్రస్తుతం ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే కొన్ని లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ యొక్క వాటిని వాళ్ళు అది చేయడము, అంటే రద్దు చేయడము, ఇవన్నీ కూడా ఒక క్యాపిటలిస్ట్, అంటే వాడు లాస్ అయ్యాడని ఇంకేదో అని వాళ్ళకి చేయడం జరుగుతుంది. అంటే భారతదేశం అనేది భారతదేశానికి కాదు, ప్రపంచానికి రెండు రకాలైనటువంటి అభివృద్ధి నమూనా ఉన్నాయి. ఒకటేమో క్యాపిటలిస్టు, ఇంకోటేమో కమ్యూనిస్టు. ప్రస్తుతానికి క్యాపిటలిస్టు అభివృద్ధి పదాన్ని కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇప్పుడు 6,75,000 కోట్ల అప్పును తెలంగాణ ప్రభుత్వం చేసింది. అది అభివృద్ధి అని చెప్పాడు, క్యాపిటలిస్ట్ అభివృద్ధి అన్నాడు, ఏదో మేడియో అన్నాడు. అంటే రెండు రకాలు ఉంది. ఒకటి సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ డెవలప్మెంట్ అభివృద్ధి, రెండోది కమ్యూనిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ డెవలప్మెంట్. ఈ రెండు రకాలుగా ఉంది. ఇండియా అనేది ఒక హిస్టారికల్గా ఏం చేసింది అంటే కమ్యూనిస్టు పాత్రను తీసుకుంది. అంటే ఇప్పుడంటే కమ్యూనిస్టులు పడిపోయారనుకోండి, కానీ నెహ్రూ టైప్లో చాలా ఎక్కువగా ఉండేవారు. ఈ రకంగా ఇది అభివృద్ధి పదంలో ఉంది అని చెప్పవచ్చు. అభివృద్ధి మార్గం దేశం యొక్క ప్రధాన ఆందోళన అంతా దాని ఫలితం స్థిరంగా పునరావృతం అవుతుంది. అభివృద్ధి మార్గం స్వతంత్రాంత కాలంలో దేశం ఎదుర్కొన్న అనేక రకాల సమన్వయాలతో ఆయన ప్రశ్నలు ప్రస్తావించారు. అతని ప్రధాన విమర్శ ఆధునిక విత్తన సిండ్రోమ్, అంటే పెట్టుబడిదారీ మార్గంలో అభివృద్ధి మరియు దాని ప్రతిపాదనలు, ప్రత్యేకంగా విద్యావేత్తలు, సామాజికవేత్తలు దీన్ని కావలసిన విలువ ఆవరణగా భావించారు. ఈ యొక్క మోడర్నిటీ సిండ్రోమ్ అంటే ఆధునీకరణ చేయాలనేది పెట్టుబడి మార్గంలోనే చేయాలి, మనం సోషలిస్ట్గా అది కుదరదు అనేది ఇక్కడ ప్రైవేట్ వెంచర్ని అనేది చేయడం అనేది మన భారతదేశానికి ప్రస్తుతం నడుస్తుంది. మార్క్సిస్ట్ అప్రోచ్ నుంచి భారతదేశాన్ని అర్థం చేసుకోవడం. నేను మొదట్లోనే చెప్పాను, భారతదేశాన్ని రకరకాల కోణాల నుంచి అర్థం చేసుకోవాలి. ఇది కుల కోణం నుంచి కొంతమంది అర్థం చేసుకుంటే, మార్క్సిస్ట్ కోణం నుంచి కొంతమంది అర్థం చేసుకున్నారని మనం అర్థం చేసుకోవాలి. ఇది సెమీ ఫ్యూడల్, సెమీ క్యాపిటలిస్ట్ కంట్రీగా భారతదేశం మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది. భారతీయ సమాజాన్ని మార్క్సిస్ట్ కోణం నుండి అర్థం చేసుకోవడం మరియు సమాజాన్ని మార్చే లక్ష్యంతో భారతీయ సమాజంలోని వివిధ వైరుధ్యాలను అర్థం చేయడం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ వైరుధ్యాలు అంటే ఒక ల్యాండ్ లార్డ్స్కి, పిజెంట్స్కి, ఒక భూమి ఉంటాడు, వాడు 100 ఎకరాలు ఉంటుంది, దాంట్లో కూలీలుగా పనిచేసే వాళ్ళు, దానికి కౌలుగా పనిచేసే వాళ్ళు, ఇది ఒక కాంట్రడిక్షన్. కలోనలిజము, నేషనలిజము, ఇది ఒక కాంట్రడిక్షన్.
వర్కర్ అండ్ క్యాపిటలిస్ట్, ఇది ఒక కాంట్రడిక్షన్. అంటే ఇక్కడ ఈ యొక్క కాంట్రడిక్షన్ అంటే ఈ వైరుధ్యాలు అని చెప్పొచ్చు. అంటే అది కుల వైరుధ్యం కావచ్చు, వర్గ వైరుధ్యం కావచ్చు, గ్రామీణ సిటీ అర్బన్ వైరుధ్యమే కావచ్చు, జెండర్ వైరుధ్యమే కావచ్చు. ఇవన్నీ కూడా భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం కూడా ఒక వైరుధ్యాల సమైక్యాన్ని, వైరుధ్యాలు అనేవి ఉంటాయి. అందుకని అంటారు ప్రధాన వైరుధ్యాన్ని ఫస్ట్ మనం అడ్రస్ చేయాలి, తర్వాత చిన్న చిన్న వైరుధ్యాన్ని మనం పోవచ్చు అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ వ్యవసాయంలో చాలా మార్పులు తీసుకురావాలని ల్యాండ్ రిఫార్మ్స్ చేశారు. అది ఇప్పుడు మావోయిస్టులు, కమ్యూనిస్టులు ఎంతోమంది వీటి గురించి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు 3 ఎకరాల భూమి, దళితులకి 3 ఎకరాల భూమి అనేది కూడా ఈ యొక్క దీంట్లో భాగమే. అయితే మార్క్సిజం ఈ బూర్జువా రైతు వర్గము, భూస్వామ్య వర్గము, వీటన్ని మనం అర్థం చేసుకోవాలి. అదే రకంగా మార్క్సిస్ట్ పద్ధతి నుంచి మనం మానవ సమాజాన్ని, మానవ శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలని యొక్క మనకు ఏఆర్ దేశాయ్ గారు తాను సోషల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం అని రాశాడు. 1900 మీరట్లో జరిగిన ఇతను సోషలాజికల్ అప్రోచ్, ఆయన 1980లో మీరట్లో జరిగిన ఇండియన్ సోషలాజికల్ దాంట్లో ఆయన అధ్యక్షత ప్రసంగం ఇండియన్ సొసైటీ అధ్యయనానికి మార్క్సిస్ట్ అప్రోచ్ విషయాన్ని చెప్పడం జరిగింది. 1950 నుండి గమనించిన ముఖ్య అంశాలు హైలైట్ చేశారు. ఒకటి, ఉన్నత విద్య యొక్క భారీ విస్తరణ. అంటే ఏఆర్ దేశాయ్ గారు 1980లో మీరట్లో జరిగిన ఆల్ ఇండియా సోషలాజికల్ కాన్ఫరెన్స్లో ఆయన ఏమంటాడు అంటే, భారతదేశం అనేది విద్య అనేది బాగా విస్తరించింది, కొత్త కొత్త యూనివర్సిటీలు వచ్చాయి, సాంఘిక శాస్త్రాలు కూడా ఎక్కువగా ప్రాధాన్యత వస్తుంది, విశ్వవిద్యాలయాలు, కళాశాలలు అంటే ఎక్కువగా ఏర్పడడం జరుగుతుంది, సాంఘిక శాస్త్రాల్లో నాలెడ్జ్ జనరేటర్లు, నాలెడ్జ్ ప్రొవైడర్లు జాతీయ దృష్టిలో పెద్ద ఎత్తున పనిచేస్తుంది. అంటే నీకు ప్రైవేట్ వాళ్ళు కూడా ఈ యొక్క సామాజిక శాస్త్రాలకు ఎక్కువగా అవకాశం ఇస్తున్నారు. సోషియాలజీ మరియు సోషల్ ఆంథ్రోపాలజీ రంగంలో శిక్షణ పొందిన వ్యక్తుల సంఖ్య గణనీయంగా సంఖ్యలో పెరిగింది. అంటే నెంబర్ ఆఫ్, ఇప్పుడు నేను జాబ్కి ఎన్నోసార్లు పోయాను కానీ ఎంతోమంది వస్తూ ఉన్నారు. అంటే నీకు నెంబర్ ఆఫ్ సోషియాలజిస్టులు, ఆంథ్రోపాలజిస్టులు, ట్రైన్డ్ సోషియాలజిస్టులు, ఆంథ్రోపాలజిస్టులు చాలా ఎక్కువగా పెరిగారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మైక్రో సర్వేలు, మైక్రో ఫీల్డ్ వర్కర్లు, ఎంతో నాలెడ్జ్ అనేది పెద్ద ఎత్తున తయారీ అయి ఒక నిమగ్నమై ఒక భారీ కర్మాగారంగా ఒక బిగ్ నాలెడ్జ్ ప్రొడక్షన్ సెంటర్స్, బిగ్ నాలెడ్జ్ ఇప్పుడు బిగ్ డాటా, బిగ్ నాలెడ్జ్ సిస్టమ్స్ ఇవన్నీ పనిచేస్తున్నాయి అనేది మనకు ఏఆర్ దేశాయ్ గారు చెప్తున్నారు. అంటే ఈ యొక్క భారీ నాలెడ్జ్ కూడా ఎట్లయిపోయిందంటే, మన ఇగ్నో ప్రొఫెసర్ రమేష్ గారు చెప్తా ఉంటారు, ఎడ్యుకేషన్ ఈజ్ ఏ ఇండస్ట్రీ అని. అంటే ఒక జ్ఞానాన్ని ఉత్పత్తి చేసి ఒక సంస్థ అనేది మనకు చెప్తున్నారు. అంటే చాలా ఒక ఎడ్యుకేషన్ అనేది దానికి ఒక విముక్తి, విద్యా విముక్తి అనేది నా దృష్టి. కానీ అదొక ఇండస్ట్రీ అని, దాని ఒక ప్రొడక్ట్గా అనేది కొత్తగా చూడడం అనేది జరుగుతుంది. మనకు ఏఆర్ దేశాయ్ గారు కూడా పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పాడు. ముఖ్యమైన రచన భారతదేశ జాతీయవాదంలో ఇటీవల పోకూడదు, రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ఇండియన్ నేషనలిజం. నెంబర్ 1, భారతదేశంలో గ్రామీణ అంటే రూరల్ సోషియాలజీ, స్టేట్ అండ్ సొసైటీ ఇన్ ఇండియా, అంటే ఒక రాజ్యము మరియు సమాజము అనేది. ఇంకొకటి, ఏ స్పేస్ ఇండెంట్, భారతదేశం యొక్క అభివృద్ధి మార్గం, ఒక మార్క్సిస్ట్ విధానం. అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఒక మార్క్సిస్ట్ దృక్పథంతో ఒక బుక్. ఈ 4 ప్రధాన రచనలు ఆయన చెప్పుకోవచ్చు. ఈ పాఠంతో ఇంతటితో ముగిద్దాం. మరొక పాఠం మనలో వెళ్తాం. అప్పుడు నమస్కారం, సెలవు.